రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఇదే కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో, ఆఫీస్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. హైదరాబాద్, బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఇదే కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో, ఆఫీస్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. హైదరాబాద్, బెంగళూరులో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు. నారాయణ. ఎస్ సిరిసాగర్, ఏపీలో సంచలనం రేపిన ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే రాజంపేట ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన ఇళ్లలోనూ అలాగే ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు విస్తృతంగా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అంటే హైదరాబాదు, బెంగళూరు, తిరుపతిలోని మారుతినగర్ లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి 6 మంది బృందం ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సుమారు 71 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి ఈ నెల 5వ తేదీన కూడా షరతులతో కూడిన బెయిల్ పైన కూడా ఆయన విడుదలైనట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు జరిగాయి, ఎవరెవరికి ఇందులో వాటాలు ఉన్నాయో కూడా పూర్తిగా ఆ యొక్క వాస్తవాలను నిగ్గు తేల్చడం కోసం సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంటే PLR పేరుతో ఆర్థిక లావాదేవీలు ఏ కంపెనీలకి మార్చారనే దానిపై కూడా పూర్తిగా సిట్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏంటి దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు కూడా కేసులో కోర్టుకు వెళ్ళిన జైలుకి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా గత వారం 10 రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులో కూడా జరిగిన కల్తీ మద్యం కేసుకు సంబంధించి వివాదాన్ని కూడా వైసీపీ శ్రేణులు అదొక వజ్రాయుధంగా మలుచుకున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అంటే ఈ రోజు సిట్ అధికారులు పెద్దిరెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించడం అటు పార్టీలో కొంత ఆందోళన రేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ సాగర్. రైట్, థ్యాంక్ యూ నారాయణ. తిరుమల శ్రీవారి పరకామణి భవనాన్ని సిఐడి బృందం పరిశీలించింది. కానుకల లెక్కింపు, భద్రతా తనిఖీలను అధికారులు పరిశీలించారు. పరకామణిలో దొంగతనం కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నారు. పూర్తి ఆధారాలతో నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది సిఐడి. తిరుమల శ్రీవారి పరకామణి భవనాన్ని సిఐడి బృందం పరిశీలించింది. కానుకల లెక్కింపు, భద్రతా తనిఖీలను అధికారులు పరిశీలించారు. పరకామణిలో దొంగతనం కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నారు. పూర్తి ఆధారాలతో నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది సిఐడి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ సిరస్, ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి కేసులో సిఐడి విచారణ వేగపెట్టింది. సిఐడి DT రవిశంకర్ అయ్యర్ తో పాటు విచారణలో సిఐడి లీగల్ అడ్వైజర్ లక్ష్మణరావు,
డిఎస్పీ కొండయ్య, వేణుగోపాల్, సిఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు. 2023 ఏప్రిల్ 29న తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరకామణి దొంగతనం కేసు నమోదైంది. ఆనాడు కేసు నమోదు ఆధారంగా 1 టౌన్ ఎస్ఐ పి రామలక్ష్మారెడ్డి ప్రస్తుతం 2 టౌన్ ఎస్ఐలో పనిచేస్తున్నారు. ఆయన నమోదు చేసిన కేసు ఆ తర్వాత పూర్తిగా విచారించిన తర్వాత లోక్ అదాలత్లో ఈ కేసు పెట్టి రాజీ చేయడం జరిగింది. ఈ రాజీ ఎందుకు చేస్తున్నా అనే అంశం మీద తీర్పు వచ్చిన స్థానిక ఒకరు హైకోర్టు పిటిషన్ చేయడం, ఆ పిటిషన్ ఆధారంగా సిఐడిని పూర్తి ఆధారాలను సీజ్ చేయడం, అలాగే ఎఫ్ఐఆర్ కాపీలను, సిడీలను, కేసు సంబంధించిన ఆధారాన్ని సేకరించమని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇవాళ తిరుమల చేరుకున్న సిఐడి బృందం తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే సోమవారం కానుకలు లెక్కించే పరకామణి ప్రాంతాన్ని పరిశీలించింది. ఆ తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనల అనుగుణంగా బనియను, తెల్ల పంచి కట్టుకుని వాళ్ళు పరకామణి భవన్లోకి ఎంటర్. ఆ తర్వాత పూర్తిగా కమాండ్ కంట్రోల్ 2 రూమ్లు పరిశీలించారు. పరకామణి భవన్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ని, అలాగే తిరుమల మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న భవనాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడున్న స్టాఫ్ ని ఎలా గుర్తించారు, ఏ విధంగా గుర్తించారని అక్కడ చంద్ర అనే సిజీ ఆపరేటర్ కూడా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎప్పుడు గుర్తించావు, ఎప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చాను అంశాన్ని కూడా అతని దగ్గర సేకరించారు. ఆ తర్వాత పూర్తిగా తిరుపతిలోని పరిపాలన భవన్ కూడా మీటింగ్ ఏర్పాటు చేయబోతారు. మరోవైపు దీని మీద హైకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు వివరాలను సేకరించిన తర్వాత తిరుపతిలోని సెకండ్ ఏడిఎం కోర్టుకు చేరుకొని ఆ గౌరవ న్యాయస్థానంలో జరిగిన విషయాన్ని దాని ఆధారంతో సేకరించబోతున్నారు. త్రిష పూర్తిగా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కేసు పూర్తిగా ఎవరెవరి ప్రమేయం ఉంది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే అంశం మీద, అలాగే సోమవారం కానుకలు ఇలా మిస్యూజ్ అయ్యాయి, అలాగే ఈ దొంగతనం సంబంధించిన కేసులో రవికుమార్ పాత్ర ఏంటి, ఆ రవికుమార్ ఎందుకు రాజీకి వచ్చారు, ఆయన దగ్గర నుంచి ఆస్తులు ఎలా సేకరించారు, ఎవరెవరు అక్రమంగా ఆస్తులు రాయించుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్ని ఆస్తులు రాయించారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. మరోవైపు రవికుమార్ ఆచూకీ ఎక్కడ అనే విషయాన్ని కూడా సిఐడి ఆరాధిస్తుంది. రవికుమార్ అందుబాటులో లేకపోవడంతో అతను ఆచూకీ కలవాలని చెప్పి తిరుమల 1 టౌన్ పోలీసులకు సిఐడి ఆదేశాలు ఇచ్చింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ సురేష్. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కోసం కసరత్తు ముమ్మరం చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏఐసీసీ నిర్ణయించిన కమిటీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గాల వారీగా మీటింగ్ కండక్ట్ చేస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పీఠం కోసం 32 మంది ఆశావహులున్నారు. వీరిలో 6 జిల్లా ముఖ్య నాయకులను కమిటీ తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష పదవుల కోసం ఇప్పటి వరకే కసరత్తు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏఐసిసి ఆధ్వర్యంలో తెలంగాణలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఒకవైపు కమిటీలు వెళ్ళి జిల్లాల వారీగా ఎవరైతే అధ్యక్ష పదవి పీఠం కోసం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్లకు ఆ జిల్లాలో ఎటువంటి బలబలగం ఉందో, అదేవిధంగా వాళ్ళకు కార్యకర్తలతో మమేకమవుతున్నారా, వాళ్ళు అన్ని ఈ కార్యక్రమాలలో యాక్టివ్గా ఉన్నారా అనే కోణంలో మాత్రం ఇప్పటివరకే కరీంనగర్ జిల్లాకు కూడా ఒకవైపు ఏఐసిసి నిర్ణయించిన కమిటీ ఒక 4 సభ్యులైతే నిన్ననే రావడం జరిగింది. కరీంనగర్లో ఇప్పటివరకే జిల్లాకు సంబంధించిన డిసిసి పీఠం కోసం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పైన ఎవరు ఏ విధంగా పనులు చేస్తారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, సీనియర్ నేతల వాళ్ళు కార్యకర్తలతో మమేకమై ఉంటున్నారా, ఎప్పుడైనా ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా చేపడుతున్నారు, ఎవరిని గెలిపించుకుంటున్నారు, వాళ్ళ కార్యాచరణ ముందరికి తీసుకుపోతున్నారు అనే కోణంలో ఇప్పటివరకే నిన్నటి నుంచి కూడా ఒక గట్టి చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వచ్చిన వారు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రస్తుతానికి చూసుకుంటే కరీంనగర్ సంబంధించి డిసిసి ఆఫీస్లో నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకే కార్యకర్తలను పిలిపించుకోవడం, అక్కడ ముఖ్య లీడర్ను పిలిపించుకొని కూడా ఒకవైపు పరిశీలన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కమిటీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారిని పిలిపించుకొని ఒకవైపు డిసిసి పీఠం అయితే ఎవరికి ఇస్తే బాగుంటుందనే కోణంలో కూడా ఒకవైపు పరిశీలన ప్రారంభించిన పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా చూసుకుంటే 4 జిల్లాలు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా జైత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్ ప్రధానంగా ఇక్కడి నుంచి రాజకీయాలు అనేటి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి. కాబట్టి కరీంనగర్లో కాంగ్రెస్ అనేది ఇంకా స్తబ్దతగా కొనసాగుతున్న పరిస్థితులు చాలా వరకు మనం చూస్తున్నాం. మరి జిల్లా అధ్యక్షుడు ఏ విధంగా ఉంటాడు, మరి ప్రజలకు అందుబాటులో ఉంటాడా, ఎప్పుడైనా ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ముందరికి పోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ అధ్యక్ష పీఠం ఎవరికి ఇవ్వాలనే కోణంలో కూడా ఒకవైపు ఒక చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది. అదేవిధంగా ఈ వచ్చిన కమిటీ కూడా పరిశీలన క్షుణ్ణంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 17వ తారీఖు వరకు కూడా వచ్చిన కమిటీ నివేదిక తయారు చేయాలి. నివేదిక తయారు చేసిన అనంతరము 18వ తారీఖు వరకు మాత్రం ఏఐసికి అప్పచెప్పే విధంగా మాత్రం వాళ్ళు ముందరికి పోతున్న
పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్లో చూసుకుంటే దాదాపు అధ్యక్ష పీఠం కోసం దాదాపు 32 మంది ఆశావాహులు అయితే ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఒక 6గురిని ఏఐసికి సంబంధించిన కమిటీ అయితే తీసుకుందని చెప్పవచ్చు. ఒకరుగా చూసుకుంటే దాదాపు ఇటు మొన్నటి వరకు పార్లమెంటు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు, అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీకి సంబంధించిన అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఆకార భాస్కర్ రెడ్డి, అదేవిధంగా అంటే దాదాపు ఒక 6 సభ్యులను అయితే దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మంపల్లి సత్యనారాయణ డీసీసీగా ఉన్నారు కాబట్టి అతను పదవి నుంచి తప్పుకుంటారనే కోణంలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ మరి వీళ్ళ 6గురిలో ఎవరిని అధ్యక్ష పీఠానికి వాళ్ళు ఎన్నుకుని ఉంటారు, అదేవిధంగా వాళ్ళు పరిశీలించిన దాంట్లో ఎవరి పేరు ముందుకు వస్తుంది, వారిని ఎవరు లిపాప్లో అంటే ఇక్కడ నుంచి వాళ్ళు చేసిన అనంతరం కూడా 17వ తారీఖు వరకు పూర్తవుతుంది. కాబట్టి 18 వరకు వీళ్ళు సమాచారం అయితే ఏఐసీకి అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కార్యాచరణ పూర్తవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇందులో మెయిన్గా పోటాపోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు వెల్చాల రాజేందర్ రావు, అదేవిధంగా ఆకార భాస్కర్ రెడ్డి, అదేవిధంగా అంజనీ కుమార్ యాదవ్, అదేవిధంగా మేడిపల్లి సత్యం, వీళ్ళు 4 అయితే పోటాపోటీన మాకంటూ ఒకవైపు వాళ్ళు ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీరిలో ఎవరికి ఈ పీఠం కైవసం అవుతుందనే కోణంలో మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ గట్టిగా కొనసాగుతుంది. పొన్నం ప్రభాకర్ మినిస్టర్గా ఉన్నారు. మరి పొన్నం ప్రభాకర్ నిర్ణయించిన వ్యక్తి అవుతాడా, లేదంటే ఏఐసిసి వచ్చిన దాంట్లో నిర్ణయించిన వ్యక్తే ఇక్కడ అధ్యక్ష పీఠంపై కొనసాగుతాడా అనేది మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో ఒక గట్టి చర్చనైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి. ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. 3 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అందుబాటులో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ సంజీవ్ కుమార్తో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనకు ఏర్పాట్లు అన్ని శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కర్నూలు మాజీ ఎంపీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి వైద్య సదుపాయాలు ఈ శిబిరంలో ఉన్నాయి? ఇక్కడ మేము 30 బెడ్స్ పెట్టామండి. 20 బెడ్స్ ఫర్ జనరల్ పబ్లిక్, 10 బెడ్స్ ఫర్ విఐపీస్ అనమాట. 2 సపరేట్ క్లినిక్స్ పెట్టాము. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ డీల్ చేస్తాం అండ్ జనరల్ ప్రాబ్లమ్స్ కూడా డీల్ చేస్తాం. ఇప్పుడు సుమారు లక్షల మంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఎమర్జెన్సీస్ ఒక నియర్లీ 50 to 100 ఎమర్జెన్సీస్ ఉండొచ్చని ఒక మా అంచనా. దాని కొరకు తగిన ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, ఆల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అండ్ స్టాఫ్ కూడా నియర్లీ 10 డాక్టర్స్ స్పెషలిస్టులు వస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి. అలాగే ఒక 10 సిస్టర్స్ వస్తున్నారు, సీనియర్ సిస్టర్స్, అసిస్టింగ్ సిస్టర్స్ ఒక 20 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ బెడ్స్ 20 + 10 30 బెడ్స్ ఉంటున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎయిర్ కండిషన్డ్ అండ్ ఒక ఐసీయూలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని పరికరాలు పెడుతున్నాం ఇక్కడ, ఇంక్లూడింగ్ వెంటిలేటర్స్. సో మేము టీడీపీ పార్టీ తరఫున మాకు ఒక కమిటీ వేశారు, అంటే డాక్టర్స్ కమిటీ, ఇవన్నీ పర్యవేక్షణ చేయడానికి. ఇవన్నీ అధికారులు చేస్తుంటారు. మేము చూసి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే మేము చెప్తూ ఉంటాం. సో మా టీమ్ లీడర్ డాక్టర్ శివప్రసాద్ గారు, పీడియాట్రిషియన్, వారు నెల్లూరు నుంచి వచ్చారు. మా టీడీపీలో ఉన్న డాక్టర్స్ వింగ్కు సార్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ విధంగా మేము అందరం కలిసి సమిష్టిగా కోఆర్డినేట్ చేస్తూ అధికారులు, మేము పార్టీ వాళ్ళందరం కలిసి మంచి వసతులు కల్పించాము. ప్రజలు నిర్భయంగా ఉండొచ్చు. ఎట్లాంటి ఎమర్జెన్సీస్ అయినా కూడా ఇక్కడ మేము డీల్ చేసే కెపాసిటీ ఈ 2 క్లినిక్స్కి ఉంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా అవుతున్నాయి? వైద్యానికి సంబంధించి ఏ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ఈ మోడీ గారి పర్యటనకు విఐపీస్ బాగా ఉన్నారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రజానీకం రావచ్చని అంచనా. మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది. వాళ్ళకు భోజనముతో పాటుగా తాగునీరు, మరుగుదొడ్లు, ఇటువంటి సౌకర్యాలతో పాటుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఇక్కడ వైద్య సదుపాయాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వైద్యానికి సంబంధించి టోటల్ యంత్రాంగం అంతా కూడా దీని మీద పూర్తి దృష్టి సారించి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. స్థానికంగా ఉండేటటువంటి వైద్యులందరూ కూడా, వైద్య సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ 20 ఐసీయూ బెడ్స్ ఇక్కడ ఈ పర్టికులర్ స్టాల్లో పెట్టడం, పక్కన ఇంకొక 10 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్గా ఐసీయూ
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ చిన్న నుంచి ఎంత పెద్ద వైద్య అవసరమైనా కూడా ఇక్కడ గుర్తించి స్పాట్లో వైద్యం అందించడం. ఇక్కడ అలువుగానటువంటివి జనరల్ హాస్పిటల్, కొంత ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా బెడ్స్ పెట్టడం జరిగింది. విఐపీస్ కోసం కూడా బెడ్స్ అన్ని రిజర్వ్ చేయడం జరిగింది. టోటల్గా ఎయిర్ కండిషన్ సెటప్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరోగ్య భరోసా ఉంది. ఎక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు సుఖంగా సౌకర్యంగా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నారు. ఇక్కడ స్థానికంగా పెద్దలు, మాజీ ఎంపీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు, సీనియర్ వైద్యులు, యూరాలజిస్టు వారు ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఏర్పాట్లన్నీ కూడా వారు పాల్పంచుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మిగతా టీం అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఏ లోటుపాట్లు జరగకుండా పార్టీ వైపు నుంచి కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయడం జరుగుతుందండి. సార్, చివరిగా చెప్పండి, ప్రధానమంత్రి కర్నూలు విజిట్ చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో కర్నూలు ముందుకు తీసుకెళ్ళడానికి మీ పార్టీ తరఫున ఎలాంటి నివేదికలు ఇవ్వబోతున్నారు? పార్టీ ప్రెసిడెంట్, తర్వాత హెల్త్ మినిస్టర్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశారండి. ఇక్కడ మనకు ఆల్రెడీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేయడానికి. తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పుడు లెవెల్ 2 ఉంది, అంటే ట్రామా కేర్ సెంటర్ ఇచ్చారు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దాన్ని లెవెల్ 4కి తీసుకెళ్ళటానికి సో ఇవన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి. ఆల్రెడీ వారు మనకు సూపర్ స్పెషాలిటీ డిగ్రీస్ ఇచ్చారు. నేను ఎంపీగా ఉన్నప్పుడే సుమారు 14 సూపర్ స్పెషాలిటీ సీట్లు వచ్చాయి. సో అట్లా ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్ ఫెసిలిటీస్ పరంగా ఇక్కడ విశేషంగా మనం ఎదురు చూడవచ్చు. అంటే అటువంటి వరాలు మనకి ఇస్తారు ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మనకి ఇస్తారని చెప్పి ఆశతో ఉన్నాం. అన్నీ సిద్ధమైనట్టు నాకు తెలిసింది. సో అన్ని వినతి పత్రాలు కూడా ప్రధానమంత్రికి ఇచ్చి అన్ని సాధించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు 3 లక్షల మంది వస్తారు. ఎలాంటి వైద్యపరంగా అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా విఐపీస్ కూడా వెంటిలేటర్ స్థాయిలో కూడా ఇక్కడ వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సిద్ధం చేశామని డాక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ. సిమెంట్ ఫ్యాక్టరీతో నష్టపోయిన స్థానిక రైతులకు పరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంగం గ్రామంలో ఇది చెట్టినాట్ సిమెంట్ ఫ్యాక్టరీ. పొలాలు ఆ ఊర్లోనే ఇండ్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళకి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంతవరకు సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. నమస్తే. యూ షుడ్ బి అషేమ్డ్ టు బి ఓనింగ్ దిస్ ఫ్యాక్టరీ విచ్ ఇస్ డామేజింగ్ యువర్ neighborhood villages. Instead of doing CSR and helping them, you are ruining their lives and you are using police to get them arrested. If you are going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I am the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I am not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going. సంగం కళ్యాణ్లో వందలాది ఎకరాలు మునిగిపోతున్నాయి. ఈసారి ఊరు కూడా మునిగింది. ఎందుకంటే కొత్త రైలు పట్టాలు వేసారు. ఆ రైలు పట్టాలు వేస్తే ఒక చెరువు కట్ట తిరిగి అయిపోయింది. మొన్న వానలు బాగా పడ్డాయి. ఆ కట్ట నీళ్ళంతా ఆపింది. ఊర్లో అదే ఎస్సీ బస్తీ మొత్తం మునిగింది. పొలాలు దాదాపు 150 ఎకరాలు మునిగింది. అక్కడ ఎక్కువ 30-40 మునిగినాయి. ఎందుకు మునిగినాయి? వీళ్ళు రైల్ ట్రాక్ వేసింది. ఎవరి కొరకు? ప్రైవేట్ రైల్ ట్రాక్, ప్రభుత్వాన్ని కాదు. ప్రైవేట్ రైల్ ట్రాక్ చెట్టినాడ్ సిమెంట్స్లో వేసింది.
వేసి చెట్నాడ్ సిమెంట్స్ అదో పెద్ద కంపెనీ, కోట్ల వందలాది వేలాది కోట్ల కంపెనీ. పక్క రైతుల జీవితాలు నాశనమవుతుంది, పంటలు మునిగిపోయినాయి, ఇల్లు మునిగిపోయినాయి. కానీ వీళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ప్రాఫిట్ చేస్తున్న పెద్ద కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, ఊర్లను డెవలప్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసుకుని నాశనం చేసి నష్టపరిహారం ఇస్తుంది. మీ నుంచి అధికారులను వాడుతున్నారు, ఊరోళ్ళ మీద ఊరోళ్ళని భయపెట్టిస్తున్నారు. అయితే అందరూ ఒకటై బయటోడు వచ్చి ఎట్లా కనిపిస్తాడు? ఇక్కడ బయటోడు వచ్చి మన జీవితాలు ఎట్లా నాశనం చేస్తారు? రైల్వేస్ వాళ్ళు వచ్చిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చిండు, ఎంపీడీఓ వచ్చిండు, అందరూ వచ్చిండు ఆఫీషియల్స్. నేను వాళ్ళని పిలిపించిన వాళ్ళు ఎవరో హెచ్ఆర్ను పంపించినమాట కంపెనీలో. జనరల్ మేనేజర్ రాలేదు, ఏ మేనేజర్ రాలేదు. ఫోన్ చేసి మాట్లాడినా. నేను చెప్పిన వారం కాలన ఈ నష్టపరిహారం మొదలు పెట్టాలి. రైట్. నవ్యాంధ్ర ఐటీ రంగంలో నవోదయం వచ్చినట్లయింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏకంగా $15 మిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక సాంకేతిక రంగాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి పడనుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది. Union Minister for Railways, I&B, Electronics and Information Technology, Shri Nara Lokesh. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో గూగుల్ సుమారు $15 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని తెలిపారు సీఎం చంద్రబాబు. తాను ఎప్పటి నుంచో టెక్నాలజీతో అనుసంధానమై ఉన్నానని, హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం నుంచి ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చేరువ చేయడంతో పాటు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. Union Minister. This is a very, very auspicious day and also very, very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done, when I mooted the idea, he was very positive. Google has to come to India. That is the attitude. And also our IT Minister, he also worked with you all the way. He spent so much of time. At that time, he briefed me. After that, we had a meeting. We thought we had to complete 12 months' time. Now 1 month, 13 months, we are able to clinch it. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తుండడం ఒక గొప్ప పరిణామమని అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు వంటి దార్శనికత ఉన్న నేతల వల్లే ఇలాంటి ప్రాజెక్టులు సాధ్యమవుతాయని ఆమె ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. It's going to augur well for the sector, and also I think if I'm not too much in a haste to add a dimension which I would have loved to bring in a bit later, launching it and also landing the cables in Andhra Pradesh, I think speaks so much about the synergy between progressive policy making and also dynamism in decision making in governance. Because several things can be in the files and in the papers, but when execution happens with the visionary leadership
like I would say, the policies and the strategies which Honorable Prime Minister Narendra గూగుల్ రాకతో ఏపీ గ్లోబల్ టెక్ మ్యాప్ పై తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందన్నారు మంత్రి లోకేష్. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి సేవలకు గూగుల్ మరింత సహకారం అందించాలని కోరారు. దేశ డిజిటల్ ప్రగతికి కూడా అత్యంత కీలకమన్నారు నారా లోకేష్. టెక్ ప్రపంచంలో ఏపీకి ఇది ఒక చారిత్రక రోజని ఆయన అభివర్ణించారు. We are 1 month late, as the Honorable Chief Minister said. We agreed on completing this in 12 months. So it's going to go in my record that I'm a month late in completing this project. But because I think it all started over a lunch. I think it's been an exciting journey. A lot of unsung heroes. Vikas is here. A lot of work has gone in. And all of us have worked hard, and your team has been fantastic to work with. Under the visionary leadership of the Honorable Prime Minister and the Honorable Chief Minister, and under the direction of the Honorable Finance Minister, Madam Sitaraman ji, and then of course under the guidance. రైట్, ఏపీలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికైతే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏదైతే ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు రాష్ట్ర అభివృద్ధి, అదే విధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అయితే కనుక ఇటు సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అందుకోవాలి అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు అదే విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సైతం ఇటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు విదేశీ పర్యటనలో ఏదైతే ఇటు పెట్టుబడులు దిశగా అయితే కనుక ఇటు రాష్ట్రానికి తరలి వచ్చేలాగా పూర్తి స్థాయిలో ఈ యొక్క విదేశీ పర్యటన అనేది గతంలో చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సైతం కూడా గత సంవత్సరం అమెరికా పర్యటన వెళ్ళడం, అదే విధంగా ఇటు గూగుల్ సంస్థ CEO తోటి థామస్ కురియన్ తోటి భేటీ కావడం, ఇప్పుడు ఆ భేటీలో భాగంగా అయితే కనుక ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ఎంతో ఏదైతే ఇది ఒక చారిత్రాత్మక రోజుగా అయితే కనుక గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఏదైతే రైడ్ అండ్ ఇన్ఫోటెక్ సంస్థ డేటా సెంటర్ అనేది ఇటు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కూడా ముందుకు రావడంతో ఇప్పుడు ఈ రోజు ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అదేవిధంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో అయితే కనుక ఈ యొక్క MOUలు అనేది కుదుర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే దాదాపు $15 బిలియన్ పెట్టుబడి అయితే కనుక ఇటు రావడంతో ఇటు ఏపీకి కేటాయిస్తున్నటువంటి అంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా ఇటు ఏపీ ముందడుగు ఉండే విధంగా కూడా ఇప్పుడు ఎంతో నూతన హంగులతోటి ఇటు టెక్నాలజీ పరంగా ముందుకెళ్లే విధంగా ఇటు ఆ దిశలో అయితే కనుక ఈ గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు కూడా ఇటు మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వికసిత ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇటు లక్ష్యంగా దిశగా అయితే కనుక ఇటు గూగుల్ దిగ్గజ కంపెనీని అయితే కనుక ఇటు ఈ యొక్క విశాఖపట్నం కేంద్రంగా అయితే ఈ డేటా సెంటర్ ఏర్పాటు అయితే కనుక ఇటు ఇది ఒక చారిత్రాత్మక రోజుగా అయితే కనుక గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పెట్టుబడితోటి దాదాపు ఇటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలగనున్నట్టు కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క డేటా సెంటర్ అయితే రావడంతో రిమైనింగ్ మిగిలిన డేటా సెంటర్ కి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా ఇటు మంత్రులు అయితే కనుక హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఈ రోజు ఢిల్లీ వేదికగా అయితే జరిగినటువంటి భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి కార్యక్రమంలో ఈ రోజు MOU కుదుర్చుకోవడం, అదే విధంగా ఇటు గూగుల్ అంటే విదేశీ పెట్టుబడిలో దేశంలోనే ఇదొక నెంబర్ 1 పెట్టుబడిగా అయితే కనుక అందరూ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి హబ్ ని డేటా సెంటర్ హబ్ ని అనేది ఏర్పాటు చేయలేదు. అంటే గూగుల్ 1 గిగావాట్ హై పవర్ స్కేల్ అయితే ఈ యొక్క డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడంతో ఇక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో అయితే కనుక నెంబర్ 1 గా నిలవనున్నట్టు కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఇటు రాజధానిలో సైతం కూడా అమరావతి రాజధానిలో కూడా ఏదైతే ఇటు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు, దీనిలో భాగంగా ఇటు అమరావతి రాజధాని, అదేవిధంగా విశాఖపట్నం ఈ 2 పెద్ద మేజర్ సిటీలు అయితే కనుక కాబోతున్నట్టు ఏదైతే ఇటు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నట్టు కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు
కూడా నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క టెక్నాలజీ అంటే గూగుల్ టెక్నాలజీలో జాబ్ వస్తే చాలు అనుకునే చాలా మంది యువత ఎంతో మంది ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క గూగుల్ అనే అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ అనేది ఇటు విశాఖపట్నం వేదికగా రానున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు యువత ఎంతో అట్రాక్టివ్ గా చూసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అంటూ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సెంటర్ కి ఇటీవలే జరిగినటువంటి కేబినెట్ భేటీలో భాగంగా కూడా అటు ఆమోదం పొందినటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క పెట్టుబడులతో పాటు ఇంకా మరికొన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సంతోష్. Let's give a big applause to this forum.